హలో ఫ్రెండ్స్, స్టార్ మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్. మన మార్కెట్ ఎన్ఎస్సి డిఎస్సి ఈరోజు రన్నింగ్లో ఉంది. కమాడిటీ మార్కెట్ 9 గంటల నుంచి 5 గంటల వరకు కూడా రన్నింగ్ ఉంది. అది గమనించవలసిన విషయం. బడ్జెట్ సందర్భంగా ఈరోజు సండే అయినా మార్కెట్ ఓపెన్ చేశారు. 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు. దాంతో మార్కెట్ ఇలా వెరీ వోల్టాలిటీ ఉంటుంది అనేది గమనించవలసిన విషయం. మార్కెట్ 25,367 దగ్గర ప్రజెంట్ 42 పాయింట్ల ప్లస్ తోటి రన్నింగ్లో ఉంది. ఓపెనింగ్ వచ్చేసి 25,333, హై వచ్చి 25,369, లో 25,252, ప్రజెంట్ 25,361 దగ్గర ఉంది. అలాగే నెక్స్ట్ నిఫ్టీ 122 పాయింట్స్, పిన్ నిఫ్టీ 11 ప్లస్ ఉంది, నిఫ్టీ 120 మైనస్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 64 ప్లస్ ఉంది. ఇకపోతే నిఫ్టీ 100 ఇండెక్స్ వచ్చేసి 29 పాయింట్లు, మిడ్ క్యాప్ వచ్చేసి 139 మైనస్, స్మాల్ క్యాప్ 190 మైనస్, నిఫ్టీ ఆటో 256 ప్లస్, ఎఫ్ఎంజీజీ 236 మైనస్, ఐటీ వచ్చేసి 285 మైనస్, నిఫ్టీ ఆల్ఫా 500 పాయింట్లు మైనస్. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది. అందులో మొత్తం టోటల్ ఎన్ఎస్లో జరిగే ట్రేడ్ తీసుకుంటే ఇనాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు ఈరోజు లైవ్లో ఉండేటోళ్ళకి యూజ్ అయ్యేదే ముచ్చట. 2,901 షేర్లు ఇలా ఎన్ఎస్లో ట్రేడ్ జరుగుతాయి. అందులో అడ్వాన్స్ పర్ డిగ్రీ 70 ఉంది, డిక్లైన్ వచ్చి 12.49, అన్చేంజ్ 82, 52 వీక్ హైలు ఉన్నాయి 19 షేర్లు అయితే, లో ఉన్నాయి 72, అప్పర్ సర్క్యూట్ 66, లోవర్ సర్క్యూట్లో 78. ప్రజెంట్ మార్కెట్ ఇప్పటికి జరిగిన టైంకి 1 అవర్లో 68,496 కోట్లు ఇప్పటికీ ట్రేడ్ జరిగింది ఎన్ఎస్సిలో ఈక్విటీ డెరివేటివ్స్. అలాగే ఈరోజు పెరిగిన దాంట్లో నిఫ్టీలో చూసుకుంటే BEL ఒకటి, అది 2.5%, ఇంచుమించు 3% వచ్చింది. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ 2%, పవర్ గ్రేడ్ వచ్చేసి 2%, ONGC 1.43, మహీంద్రా ఇండియా 1.5%. ఇది ప్లస్ ఉన్న కంపెనీలు. మైనస్ ఉన్న దాంట్లో హిందాల్కో 4% మైనస్ అయింది. మెటల్ కంపెనీలు దాదాపు అన్ని పడిపోయినాయి. హిందాల్కో కానీ, JSW కానీ, కోల్ ఇండియా కానీ, పోతే హిందూ కాపరు, హిందూ జింక్ ఇవన్నీ దాదాపు 6% దాకా మైనస్ వచ్చినాయి. నెస్లే ఇండియా 1.64%, ఇన్ఫోసిస్ 1.44, అంటే ఇంచుమించు 2% వస్తున్నాయి. కోల్ ఇండియా 1.5%, టైటాన్ వచ్చేసి -0.93%. ఈరోజు మోస్ట్ యాక్టివ్ ఉన్న వాల్యూని చూసుకుంటే BEL, హిందాల్కో, సన్ ఫార్మా, ICICI బ్యాంక్, బజాజ్. మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్స్లో చూసుకుంటే BEL, టాటా స్టీల్, హిందాల్కో, ONGC, ITC ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. ఇకపోతే ETFలో హైయెస్ట్ వాల్యూ జరిగింది నిఫ్టీ డీస్, తర్వాత నిఫ్టీ పిన్ నిఫ్టీ బీస్ వచ్చేసి ఇది బాగా జరిగింది. అలాగే నిఫ్టీలో ఉన్న జరిగేది HDFC, ఇవన్నీ ETFలో జరిగిన కంపెనీలు. అయితే ఈరోజు వోల్టాలిటీ అనేది 26,500 కాలు, 26,000 కాలు, 27,000 కాలు, 26,500 కాలు, ఇవి బాగా జరుగుతున్న దాంట్లో మోస్ట్ యాక్టివ్ ఉన్న దాంట్లో ఉన్న OI పరంగా చెప్పే కంపెనీలు. ఇకపోతే గోల్డ్ విషయానికి వస్తే మార్కెట్లో గోల్డ్ ETFలు మొన్న 20% పడిపోయి ఈరోజు కూడా దాదాపు 12% మైనసే ఉంది గోల్డ్ ETF. సిల్వర్ గోల్డ్లో చూసుకుంటే 6% మైనస్ ఉంది, 1,60,000 వచ్చింది. ఇది గోల్డ్ బీస్లో వచ్చేసరికి 124 దగ్గర ఉంది. ప్రజెంట్ 5% మైనస్ ఇది. అలాగే సిల్వర్ బీస్, సిల్వర్ ETF నిపాన్ వాళ్ళది 252, నిన్న ముగింపు వచ్చేసి 286, ఇప్పుడు ప్రజెంట్ 12% మైనస్ తోటి అది సీలింగ్ పడ్డది అనుకోవాలి, అక్కడ ఆగిపోయింది. ప్రజెంట్ రన్నింగ్ ఉన్న ఇది నిఫ్టీ గోల్డ్ ముచ్చట. ఇకపోతే మార్కెట్లో 49 పాయింట్లు ప్లస్లో ఉంది. అసలు ఏమి ఉంది ఏం కథ ఒకసారి దాని న్యూస్ చూద్దాం. OI పరంగా ఈరోజు ఎక్కువ జరిగే వాల్యూమ్స్ ఏమున్నాయి ఆ కంపెనీ ఏదో ఒకసారి నేను వివరిస్తే చూడాలి. వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు లైవ్లో చేసేవాళ్ళకి, రెగ్యులర్ చూసేవాళ్ళకి ఇది యూజ్ వచ్చేది. IFCI ఈరోజు 8%, 7.5% పెరిగింది. ప్రజెంట్ 59.80 దగ్గర ఉంది. ఇది ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇది బెస్ట్ ఐడియా. ఈరోజు దీన్ని బై చేసుకున్న పర్లేదు, స్టాప్ ప్రైస్ కంపల్సరీ ఉండాలి. ఈ రోజుకు మార్కెట్ వెరీ వోల్టాలిటీ ఉంటుంది, అది గమనించవలసిన విషయం. ఇక ప్రజెంట్ ఉన్న దాంట్లో ITDC అని ఉంటుంది, అంటే ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ITDC. ఇది 12% పెరిగింది, 580 దగ్గర ఉంది. ఇది కూడా బాగా జరుగుతుంది. అలాగే శిల్పా మెడికేర్ అనేది కూడా 8.5% పెరిగింది. IFCI చెప్పుకున్నాం, 8.5% పెరిగింది. తర్వాత
ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. యూటీఐ సోలార్ అని ఉంటుంది, కొత్తగా వచ్చింది, 6.64 212 దగ్గర ఉంది. ఇవి ఎవరైనా ట్రేడ్ చేసుకోవాలంటే కంపల్సరీగా స్టార్ పెట్టి ట్రేడ్ చేసుకోవాల్సింది. ఇక ఒకసారి న్యూస్ విషయాల్లోకి వస్తే ఏ కంపెనీ అసలు ఏం దానికి బడ్జెట్లో ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు ఈ రోజుకి ఎవరన్నా ఆన్లైన్లో ట్రేడ్ చేసుకోవాలనుకుంటలకు యూజ్ అయ్యే ముచ్చట్లేదు. సండే మార్కెట్ పెట్టడం అనేది ఫస్ట్ టైం మనం చేసే టైం కదా, ఇంతవరకు చరిత్ర లేదు. కానీ బడ్జెట్ పెడుతున్నారు, దాంతో లైవ్ పోర్టల్ ఎన్ఎస్సి లైవ్ పెట్టడం జరిగింది. బడ్జెట్లో ముందు ప్లాట్గా దేశీయ మార్కెట్లు బడ్జెట్ ప్రసంగం దశాబ్దాలుగా నిర్మలా సీతారామన్ ఎందుకని దాని మీద ఆశలు ఉన్నాయి. ఈ బడ్జెట్ రోజున మార్కెట్ ఎటు వెళ్తుంది అనేది చాలామంది అభిప్రాయం ఉంది. దీని అంటే చదివేదాన్ని బట్టి స్టార్ట్ అవుతుంది. ఇది నిర్మలా సీతారామన్ గారి ఆలోచన మీద బడ్జెట్ సమావేశంలో ఈరోజు ఏం చేస్తారనేది చాలామంది అభిప్రాయం. బడ్జెట్లో విక్రయాలు ఒత్తిడితో మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ మైనస్ జరిగింది, అది గమనించవలసింది. ఏంది అసలు ఇంతగానో మెరుగపడానికి కారణం ఏంది? సెంట్రల్లో ఏదో ఒకటి కంపెనీ దాని గురించి జిఎస్టీ ఏదో ఒకటి పెంచడం తగ్గడం చేస్తారు కాబట్టి దాని మీద అంతా ఒకే రోజు 38% పరుగు తీసిందంట. అది ఏంది ఫస్ట్ పెరుగుదల, దాంట్లో అందరు బుక్ అయ్యిందని చెప్పుకోవచ్చు. యూనియన్ బడ్జెట్లో మెయిన్ ఈ బడ్జెట్ మార్కెట్ ఎటు తీసుకెళ్తుందని ఊగిసలాట కొనసాగే ఛాన్సెస్ ఉంది. యూనియన్ బడ్జెట్లు కలరని కీలకమే అంటున్నారు. ఈ బడ్జెట్ పసిడి విక్రయాల్లో ఒత్తిడి జరిగింది. ఎప్పుడు ఇది వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే బంగారం గురించి ఒకసారి మాట్లాడుతుంది. పసిడి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది గోల్డ్ సిల్వర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. దాన్ని ఒకసారి చూడాలి. దాన్ని పసిడి కాంట్రాక్ట్ విక్రయాలు ఒత్తిడి ఎదురు కావచ్చు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల నుండి ప్రభావం చూపవచ్చు. ఒకవేళ అంతర్జాతీయ ఉద్రిక్తత పెరిగితే సానుకూల ప్రభావం కొనసాగవచ్చు. అయితే గురువారం నమోదు చేసిన 1,93,96 పోస్తే జనవరి 1 ధర 35% పెరిగింది. అయితే ఈ 2 రోజుల్లో ఏదైనా 21.8 అంటే దాదాపు 22% తగ్గింది. కొత్తగా పసిడి కొనేవాళ్ళు తొందరపడకపోతే మేలు. అంటే ఫిబ్రవరి కాంట్రాక్ట్ 4 రోజులు ముగియడంతో కూడా ఒత్తిడి పెంచుతుంది. ఏప్రిల్ కాంట్రాక్ట్ విక్రయాల ఒత్తిడిలోనే 1,37,700 మద్దతు ఉంది. ఈ స్థాయి కోల్పోతే 1,23,000, తర్వాత 95,000 దిగి రావచ్చని. ఒకవేళ సానుకూలం పరిస్థితి 1,72,000 నిరోధం. ఆ స్థాయి అధిగమిస్తే 1,93,000, 2,14,000 పోవచ్చు అనేది ఈయన అంచనా. వెండి కూడా అలాగే మార్చి కాంట్రాక్టు అంతర్జాతీయ పరిణామ చూస్తే దిశానిర్దేశం చేయనున్నది. ఈ వారం ప్రతికూల ధోరణి కొనసాగితే 2,49,213 మద్దతు ఉంది. దీనికి కంటే కిందకు వెళ్తే మాత్రం 2,06,000, అది దిగితే 1,20,000 స్థాయి పరీక్షించే అవకాశం ఉంది అని. ఒకవేళ పైకి వెళ్తే మాత్రం 3,77,339 నిరోధం. ఆ స్థాయి అధిగమిస్తే 4,62,756, అది దాటితే 5,05,465 రాణించవచ్చు అని ఇలా అంచనాలు ఊహాగానాలని చెప్పుకోవచ్చు. రాగి ఫిబ్రవరి కాంట్రాక్టు 1,366 కంటే పైకి వెళ్ళకపోతే 212.86, 1,256 ఇది దిద్దుబాటు కొనసాగవచ్చు. ఇక అలాగే సీసం ఫిబ్రవరి కాంట్రాక్టు లాంగ్ పొజిషన్ ట్రేడర్లు 1,92,000 అంటే 192.60 లాభాలు స్వీకరించారు. జింకు ఫిబ్రవరి కాంట్రాక్టు 333 కంటే పైకి ట్రేడ్ కాకుండా దిద్దుబాటుకు 306 మద్దతు ఉందని. కోల్పోతే మీద 290, 260 తగ్గవచ్చు. అల్యూమినియం ఫిబ్రవరి కాంట్రాక్ట్ 295 లభిస్తుంది. ఇది కోల్పోతే 278, 245 దిగి రాణించవచ్చు అని. ఒకవేళ వెళ్తే మాత్రం 246 వద్ద ఉంది. ఇంధన రంగం ముడి చమురు ధర ఫిబ్రవరి కాంట్రాక్ట్ను 574 కంటే దిగువన ట్రేడ్ కాకుంటే లాంగ్ పొజిషన్ కొనసాగించవచ్చు. అయితే 5,560 స్టార్ ప్రైస్ పరిగణించాలి. సహజ వాయువు ఫిబ్రవరి కాంట్రాక్ట్ 345 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ పైకి వెళ్తే మాత్రం 418 నిరోధం ఎదుర్కోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు పసుపు ఏప్రిల్ కాంట్రాక్ట్ 16,708, అది దాటితే 16,375, దిగితే 15,600 దిగుబాటు. ఒకవేళ 17,906 కంటే వెళ్తే 18,000. ఇది కమాడిటీ. మరి జీలకర్ర మార్చి కాంట్రాక్ట్ కిందకు వస్తే 23,000